ఆరోగ్య అభిలాషులకు ప్రకృతి ప్రేమికులకు అందరికీ నమస్కారములు. ఇక్కడ మనం గమనిస్తున్నాము, ప్రకృతి ఎంతో అందముగాను ఆహ్లాదకరంగాను మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. ప్రియ ప్రకృతి ప్రేమికులారా, ప్రతిరోజు ప్రతిదినము మనము మన యొక్క గార్డెన్లో మంచి పండ్లనిచ్చేటటువంటి చెట్లను, పూలనిచ్చేటటువంటి చెట్లను మరియు మంచి ఆక్సిజన్ ఇచ్చేటటువంటి చెట్లను మనం ప్రతిదినము పెంచితే చాలా మనకి ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడాను ప్రతిరోజు మన గార్డెన్లో ఒక అద్భుతమైనటువంటి మనకి మంచి చేసేటటువంటి చెట్లను మనం నాటడానికి ప్రయత్నం చేద్దాం. ప్రతిరోజు కూడా నాటినటువంటి ప్రతి చెట్టుకి మనం నీళ్లు పోసినట్లయితే అది చాలా మంచిది. చెట్ల వలన మనకి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మనము ఒకప్పుడు మన చుట్టూ వాతావరణము, మన చుట్టూ చెట్లు ఎన్నో ఔషధ మూలికలు కలిగినటువంటి, ఔషధ గుణాలు కలిగినటువంటి చెట్లు మనం ప్రకృతిలో ప్రతిదినము అన్ని చోట్ల చూస్తూ ఉంటాము. కానీ యుగాలు, తరాలు, రోజులు, సంవత్సరాలు మారుతున్న కొద్దీ కొన్ని అద్భుతమైనటువంటి ఔషధాలు ఇచ్చేటటువంటి చెట్లు కనుమరుగైపోతూ ఉన్నాయి. సో ఇక్కడ మనము ఎక్కడైనా మనకి గమనించినట్లయితే, ఎక్కడైనా మనకి అద్భుతమైనటువంటి మరియు మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి మొక్కలను మనం సేకరించి మన యొక్క గార్డెన్లో, మన యొక్క తోటలో వాటిని పెంచుకొని వాటి ద్వారా వచ్చేటటువంటి లాభాలని నిండుగా 100% పొందాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ కూడాను మీరు కొన్ని ఔషధ మొక్కలను మీ ఇంట్లో పెంచే ప్రయత్నం చేయండి. వీటి ద్వారా ముఖ్యంగా మన చుట్టూ ఎక్కువ ఆక్సిజన్ జనరేట్ అవుతుంది. దీని ద్వారా మన శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ పెరిగే కొద్దీ మనము టాక్సిక్ ఫ్రీ, అంటే విషపూరితమైనటువంటి విష మలినాల నుండి పూర్తిగా ఫ్రీ కావడానికి చాలా చక్కగా మనకి యొక్క చెట్లు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ యొక్క చెట్లు కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని మనకి ఆక్సిజన్ రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఉదయాన్నే, సాయంకాల సమయాల్లో మనము గార్డెనింగ్ చేస్తూ ఉన్నప్పుడు మనకి చాలా చక్కగా ప్రకృతి సహకరిస్తుంది. మనలో ఉన్నటువంటి కొన్ని విషాలు బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. మనం ఈ విధంగా తోట పని చేస్తూ ఉన్నప్పుడు మనకి చక్కగా చెమట కారుతుంది, బాడీ ఫిజికల్ ఎక్సర్సైజ్ అవుతుంది. ఈ యొక్క ఫిజికల్ ఎక్సర్సైజ్ ద్వారా బాడీలో ఉన్నటువంటి అన్ని పార్ట్లలో మంచి సర్క్యులేషన్ జరగడం జరుగుతూ ఉంది. సో కాబట్టి ఈ విధంగా ప్రతిరోజు మనం చెట్లకు నీళ్లు పెట్టడం చాలా ఉత్తమము మరియు మంచిది. ఇలా చెట్లకు నీళ్లు పెడుతూ ఉన్నప్పుడు అక్కడక్కడ చిన్న గిన్నెలు పెట్టుకొని వాటిల్లో కూడా మనం నీళ్లు పెట్టినట్లయితే కొన్ని పక్షులు, కొన్ని జంతువులకి మనం మంచిగా దాహాన్ని తీర్చిన వాళ్ళం అవుతూ ఉంటాము. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ మా యొక్క గార్డెన్లో దాదాపుగా 100 రకాల ఔషధ మూలికలు కలిగినటువంటి చెట్లని ఇక్కడ పెంచడం జరిగింది. ప్రతి మొక్క కూడాను చాలా అరుదైనటువంటి మొక్కల్ని మనం ఇక్కడ పెంచడం జరుగుతూ ఉంది. మనకి క్యాన్సర్ క్యూర్ చేసేటటువంటి నోని లాంటి చెట్లను కూడా మనం ఇక్కడ పెంచుతూ ఉన్నాము. మనకి కేరళ అట్టిపండ్లు, తర్వాత కూర అట్టిపండ్లు, తర్వాత చక్కెర కేలీలు కూడా ఇక్కడ మనం పెంచడం జరుగుతూ ఉంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను చెట్లను పెంచి ఆరోగ్యంగా ఉండాలని నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఆల్ సక్సెస్. హ్యావ్ ఎ గ్రేట్ అండ్ వండర్ఫుల్ టైం. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.